సైబర్ నేరాలు, సైబర్ భద్రత ధారావాహికలో ఉన్నాం. డాక్టర్ సివి కృష్ణవేణి గారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారు, అలాగే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎథికల్ హ్యాకింగ్ గురించి గత వారం చాలా మంచి మంచి విషయాలు, కొత్త విషయాలు మనకి వస్తున్నాయి. మరి అలాగే ఇంకా అంటే ప్రపంచం పెద్దదవుతున్న కొద్దీ, విస్తృతం అవుతున్న కొద్దీ సమస్యలు కూడా ఎక్కువే అవుతాయి. అలాంటిదే ఇప్పుడు మనం ఒక చక్కటి స్టోరీ రాసి పెట్టుకున్నాం, లేకపోతే మనం చక్కటి ఏదైనా ఒక పాట దాన్ని కంపోజ్ చేసి పెట్టుకున్నాం, ఇలా రకరకాలైనటువంటివన్నీ దాచుకుంటాం. వీటన్నింటినీ ఈ నెట్లోనే ఉంటాయి. ఈ నెట్ అనేటటువంటిది చాలామందికి అందుబాటులో ఉంది. లేదా మన కంప్యూటర్ని తెలియకుండా హ్యాక్ చేయడం ద్వారా వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లు ఇంకోటి ఏదో తీసుకుంటారా అని మాత్రమే అనుకుంటున్నాం. అలా కాకుండా కొన్ని సినిమాలు ముందుగానే దాన్ని తెలిసేసుకొని దాన్ని పార్ట్స్ని లీక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు కదా. ఇలాంటి విషయాలతో ఈ రోజున మన ముందుకు వస్తున్నారు సివి కృష్ణవేణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి దీనికే ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటికన్నిటికీ పెట్టిన పేరేంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు దాన్ని, ఐపీఆర్. ఇప్పటి వరకు అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి చాలా ఇదివరకే, ఇప్పుడు కాదు దాదాపు 20 ఏళ్ల బట్టి 30 ఏళ్ల బట్టి ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇది టెక్నాలజికల్ ఇన్వేషన్ వచ్చిన దగ్గర ఇంకొంచెం విస్తృతమైంది అన్నమాట. చెప్పండి. యాక్చువల్గా ప్రాపర్టీ అంటే మనకి ఇల్లు, స్థలము, బంగారము, ఇవన్నీ ప్రాపర్టీస్ అనుకుంటాం కదా. అలాగే ఈ ఆన్లైన్ లేకుండా ఒకసారి అనుకుంటే ఒక బుక్ రాసుంటారు ఒకరు. మనం టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని ఆ ఫస్ట్ పేజెస్లో చూస్తే సికి సర్కిల్ వేసినట్లు ఉంటుంది. అదేంటంటే కాపీరైట్ ఏంటి, ఆ బుక్ని వాళ్ళకి తెలియకుండా ఊరికే జిరాక్సులు చేసేసి దాన్ని డూప్లికేట్ చేసి అమ్మకూడదు, అది ఒక కాపీరైట్. ఇంకొకటి ఏంటంటే కొన్ని కంట్రీస్లో మాత్రమే ఆర్ కొన్ని కాంటినెంట్స్లో మాత్రమే ఆ బుక్స్ని సేల్ చేయాలి, ఇలాంటివన్నీ రాసుంటారు. ఇదేంటంటే కాపీరైట్ ప్రొటెక్షన్ లా ప్రకారము అది అక్కడ ఆ బుక్కి అప్లికబుల్. సో ఇప్పుడు ఏంటంటే ఆ బుక్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, డూప్లికేట్ చేయకూడదు, కొనుక్కొని కొన్ని చోట్ల చదువుకోవాలి. సో ఇది కాపీరైట్. ఆ ఆథర్కి మాత్రమే, ఆ పబ్లిషర్కి మాత్రమే ఆ రైట్స్ ఉంటాయి. సో దీన్ని కాపీరైట్ అంటారు. ఈ కాపీరైట్ ఏంటంటే క్రియేటివ్ వర్క్కి ఉంటుంది. సో అది మ్యూజిక్కి అవ్వచ్చు, బుక్స్కి అవ్వచ్చు, ఫిలిమ్స్కి అవ్వచ్చు, ఈవెన్ సాఫ్ట్వేర్కి కూడా కాపీరైట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అన్నది మనకి ఇక్కడ సైబర్ క్రైమ్లో ఒక భాగం. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఈ సాఫ్ట్వేర్, మ్యూజిక్, ఫిలిమ్స్, బుక్స్, ఇవి మనము ఏదైనా ఒక ఇంటర్నెట్ స్టోర్లో, ఒక వెబ్సైట్లో ఆర్ యూట్యూబ్లో అలా పెట్టామనుకోండి, దాన్ని ఎవరైనా అనాథరైజ్డ్గా మన పర్మిషన్ లేకుండా యూజ్ చేసినా, డిస్ట్రిబ్యూట్ చేసినా, డూప్లికేట్ చేసి వాడుకున్నా అది నేరమే అవుతుంది, సైబర్ క్రైమ్ అవుతుంది. పైరేటెడ్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకోకూడదు. ఇంకొకటి ఏదైనా పే చేసి పలానా ఆడియో తీసుకోండి, పే చేసి పలానా వీడియో కొనుక్కోండి అన్న చోట మనం పే చేయకుండానే డౌన్లోడ్ చేసేసుకున్నా, ఆర్ ఏదైనా టెక్స్ట్ బుక్స్, లిటరరీ టెక్స్ట్ బుక్స్ లాంటివి రెప్లికేట్ చేసుకొని మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసుకొని యూస్ చేసుకున్న, ఇవన్నీ కూడా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కింద వస్తాయి. వీళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ప్రకారం పనిషబుల్. ఇది కూడా సైబర్ క్రైమ్ కింద, ఐపీఆర్ క్రైమ్ కింద వస్తుంది. మన తెలుగులో మేధో సంపత్తి హక్కులు అంటాం. ఓకే, మేధో సంపత్తి హక్కులు అంటే నా తెలివితేటలు నావే, నేను ఎంతో ఆలోచించి కథ రాశాను, నేను ఎంతో ఆలోచించి ఈ మ్యూజిక్ చేశాను, నేను ఎంతో ఆలోచించి ఆ పుస్తకం రాసి, ఏదో రకరకాలన్నమాట. లేకపోతే ఒక థీరం కనుక్కున్నాను, దీనిని నువ్వెలా తీసుకెళ్ళిపోతావు. అవును, దాన్ని ఇంగ్లీష్లో అయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి హక్కులు. ఓకే, అది అందుకని మనం డిజైన్ చేసింది ఏదైనా ఉంటే అది అది మనది అన్నట్టు రిజిస్టర్ చేసుకోవాలి. చేసిన అలాంటి దాన్ని మనం నెట్లో పెట్టినప్పుడు ఈ డీటెయిల్స్ వేరే వాళ్ళు కానీ సంగ్రహించి చేస్తే అది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ కింద వస్తుంది. అవును. ఇంకా ఏంటంటే ఇందులో కొంత డేటా, వెబ్సైట్స్లో ఉన్న కొన్ని డేటాస్లో కొన్ని కమర్షియల్గా వాడకూడదు, బట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, రీషేర్ చేసుకోండి, దాన్ని మాడిఫై చేసుకోండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఇచ్చేసి మీరు షేర్ చేసుకోండి, డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, మాడిఫై చేసుకోండి, పర్లేదు అని ఉంటాయి. అది ఒక టైప్ ఆఫ్ లైసెన్స్. ఆ లైసెన్స్ తీసుకున్న వెబ్సైట్స్. ఇంకో టైప్ ఆఫ్ లైసెన్స్ ఏంటంటే మీరు కమర్షియల్గా, నాన్ కమర్షియల్ పర్పస్ కోసము డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, కానీ అమ్ముకోకూడదు.
సో ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి, ఒకవేళ మా డేటా మీరు వాడారు మా వెబ్సైట్ నుంచి అంటే ఆ క్రెడిట్ మాకు ఇవ్వండి, పలానా చోటు నుంచి మేము ఇది తీసుకున్నాము అని. ఇది ఎక్కువగా ఎలా ఉంటుందంటే రీసెర్చ్ పేపర్స్ రాసేటప్పుడు ఒక డేటా తీసుకొని ఆ కంటెంట్ మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ ఆథర్ని, ఆ పేపర్ని మనం ఇక్కడ నోట్ చేస్తూ ఉంటాం. సో దీన్ని క్రెడిట్ ఇచ్చి వాడుకోండి అని కొందరు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ఆ లైసెన్స్డ్ వర్షన్స్ని బట్టి, కాపీరైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్ని బట్టి అన్ఆథరైజ్డ్ యూజ్ చేసుకోకుండా వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో అంతవరకు వాడుకోవచ్చు. అలా వాడుకోకపోతే, అలా చెయ్యకపోతే సైబర్ నేరమే. అవును, అది అక్కడ అర్థం ఎందుకంటే అక్కడ కూడా వెబ్సైటు, టెక్నాలజీ, నెట్వర్క్, అక్కడున్న డేటాని వాడుతున్నాం కాబట్టి అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. ట్రేడ్ మార్క్స్ కొన్ని బిజినెసెస్కి, ఆర్గనైజేషన్స్కి, కంపెనీస్కి కొన్ని లోగోస్, సింబల్స్, నేమ్స్, కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి కదా. అంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ డొమినోస్ పిజ్జా 3 డాట్స్ ఉంటాయి, కేఎఫ్సి అంటే ఇలా ఉంటుంది, స్టార్ బక్స్ కాఫీ అంటే ఇలాంటి సింబల్ ఉంటుంది. అట్లా కొన్ని ప్రోడక్ట్స్కి, కొన్ని సర్వీసెస్కి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ ట్రేడ్ మార్క్స్ని మనం యూస్ చేసి వేరే ప్రోడక్ట్ క్రియేట్ చేసి అలా కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. ఇవన్నీ ఇమేజెస్ ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని నేను నా బిజినెస్ పర్పస్ కోసము, మన కోసము యూస్ చేసుకోకూడదు. ఇది ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది. అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. చేయకూడదు. ఒకటో రెండో నేను నా ఫ్రెండ్కి పంపించుకోవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు, దానికి ఏదైనా ట్రేడ్ మార్క్స్, లోగోస్ తీసుకోకూడదు. ఇమేజెస్ కొన్ని మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్న ఇమేజెస్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఇందులో మనకి సెర్చ్ చేసేటప్పుడే ఫిల్టర్ ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. ఏంటంటే ఇవి లైసెన్స్డ్ వర్షన్, ఇవి అన్లైసెన్స్డ్ వర్షన్. ఆ ఫిల్టర్ని యూజ్ చేసామనుకోండి, ఫిల్టర్ అయ్యి వచ్చినవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా అన్నీ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఫ్రీ యూసేజ్ కాదు, దాంట్లో కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది జరిగినంతసేపు బాగానే జరుగుతుంది, కానీ ఎప్పుడు ఎవరు ఎలా పట్టుకుంటారో తెలియదు. అది మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసి వాళ్ళు ఏదన్నా కేసు వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకా పేటెంట్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఏంటంటే తిరుపతి లడ్డు పేటెంట్ ఒకటి ఉంటుంది, ఆ ప్రిపరేషన్ అలాంటి కాంబినేషన్తో మనం వేరే చోట లడ్డు ప్రిపేర్ చేసినా అలా ఉండదు. అలాగే డిజైన్ బ్లూ ప్రింట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మెకానిజం ఉంటుంది. ఇవన్నీ కొన్ని పేటెంట్స్. మనం ఏంటంటే ఇవన్నీ రిజిస్టర్ చేసేసుకోవాలి. ఈ పేటెంట్స్ అన్నీ మన పేటెంట్స్ని, మన బ్లూ ప్రింట్ని వేరే వాళ్ళు యూస్ చేసుకోకూడదు. అది కూడా ఒక రకమైన టెక్నాలజీని మిస్యూజ్ చేయడం అవుతుంది, సైబర్ క్రైమ్ కింద వస్తుంది. ఇంకా ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ కస్టమర్ డేటాబేస్ని అంతా దొంగిలించేసి వాళ్ళ పర్పస్ కోసం, వాళ్ళ బిజినెస్, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి ఈ డేటాని వాళ్ళు అక్కడ యూస్ చేసుకోకూడదు. ఇంకా కోకాకోలా, కేఎఫ్సి ఇలాంటి వాటికి ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది. ఏదైనా ఏ కంపెనీకైనా ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది. అలాంటి ట్రేడ్ సీక్రెట్స్ని కూడా మనం మిస్యూజ్ చేసుకోకూడదు, అవి అవైలబుల్గా ఉంచకూడదు మెయిన్. సో వీటినన్నిటినీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మరి ఇట్లా జరుగుతున్నాయి కదా అంటే, దానికంటే ముందు పైరసీ కూడా ఒకటి వస్తుంది. పైరసీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ సాంగ్స్, వీడియోస్, మూవీస్ ఇలాంటివన్నీ పైరేటెడ్ వర్షన్ యూస్ చేసుకోకూడదు, అది కూడా క్రైమ్ అవుతుంది. ఇంకొకటి జియోగ్రఫికల్ ఇండికేషన్ థెఫ్ట్ అంటాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకినాడ కాజా, బందర్ లడ్డు అంటే ఆ పర్టికులర్ కాంబినేషన్ అది అక్కడ ఫేమస్. మనం వేరే ఐటెం క్రియేట్ చేసి, అదే ఐటెం ఇంకొక లడ్డు క్రియేట్ చేసి వేరే ఊర్లో ఇది బందర్ లడ్డు అలా చెప్పకూడదు. ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ అన్నది రాంగ్ అవుతుంది. బియ్యం కొంటూ ఉంటాం, నెల్లూరు బియ్యము, కర్నూలు బియ్యం అలా చెప్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ ఫిజికల్గా మనం చూస్తూ ఉంటాము. ఇలాగా ఇంటర్నెట్లో ఏదైనా జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉండి అది అక్కడ ప్రోడక్ట్, అక్కడ సర్వీస్ అయి ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయకూడదు మనం. సో ఇవన్నీ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఏదైనా టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ సోర్స్ కానీ, డివైస్ కానీ, కంప్యూటర్ కానీ, సిస్టమ్ కానీ లింక్ అయి ఉంటే అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. అలా కాకుండా ఫిజికల్గా ఏదైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ సపరేట్గా ఉండి వాటిల్ని మిస్యూజ్ చేస్తే అది సైబర్ క్రైమ్ లాగా కాదు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ కింద వస్తుంది. మరి ఇది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం
మనది, మన పోయం, మన సాంగ్ ఇది, మన ట్యూన్ ఇది అన్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా ఉంచుకోవాలి అది రిజిస్టర్ అయ్యే వరకు. ఇంకొకటి, ఎవరితో అయినా మనం ఇట్లా అగ్రిమెంట్స్ తీసుకునేటప్పుడు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ తీసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు రెగ్యులర్గా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మన ప్రాపర్టీస్ని ఎలా చెక్ చేసుకుంటూ ఉంటామో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కూడా మనది వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోకుండా మనది అని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన ఐడియాస్ని. కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ ఇన్ని రకాలుగా జరుగుతుంది అనేటటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫిజికల్ అంటే పలానా ఇడ్లీ, పలానా వాళ్ళ ఇడ్లీ, పలానా వాళ్ళ లడ్డు, పలానా వాళ్ళ ఇది అది, కాబట్టి అయ్యోయో అలా చాలామంది చేసేస్తూనే ఉన్నారు. ఏంటంటే ఆల్మోస్ట్ అలాంటి లడ్డూనే ఆ నోహౌ తెలిసేసుకుని వేరే దగ్గర చాలామంది ఇక్కడ ఏం క్లెయిమ్ చేయట్లేదు. కానీ నడిచిపోతుంది. కానీ అది ఇంటర్నెట్లో అది సాధ్యపడదు అంటారు. నెట్లో అది కానీ నెట్ రిలేటెడ్ కానీ ఇష్యూస్, ట్రేడ్ మార్క్స్, వాటి మిగతా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిలేటెడ్ ఏదైనా ఉంటే వాటిని తీసుకుని చేస్తే మాత్రం వాళ్ళ పెర్మిషన్స్ లేకుండా అవి క్రైమ్ అవుతుంది. అది వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళు కోర్టు కేసులు పెట్టచ్చు, మనకి పనిషబుల్. కాబట్టి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ అనేటటువంటిది కూడా ఇంత విస్తృతమైనటువంటి దానికి ఇంపార్టెన్స్ ఉన్నది. అది తెలుసుకొని సామాన్యమైన ప్రజానీకానికి ఈ విషయం పెద్ద పర్వాలేదని అనుకుంటారు. కానీ కొంచెం లోపలికి వెళ్తుంటే కంప్యూటర్ ఎక్స్పర్ట్స్కి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్కి, ఆర్టిస్టులకి అంటే కళాకారులకి, వాళ్ళందరికీ కూడా బాగా తెలుస్తుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు రాయలసీమలో ఒక ప్రత్యేకమైన జానపద కళలు ఉంటాయి. లేకపోతే ఈ కళలని వీటిని తీసుకెళ్ళి వీటిని వేరే సినిమాల్లో వాడిస్తే అది ఒక పర్టికులర్ ప్రాంతానికి చెందింది కాబట్టి అది అయితే వాళ్ళు ఆ జాగ్రత్తలు పడి వాళ్ళని కొంచెం మార్చి కొంచెం వేరే కొత్తదనాన్ని దాంట్లో క్రియేట్ చేసి అలా చేసేస్తున్నారు. బట్ ఇది అర్థం అవడానికి మనం చెప్పాము, కానీ నెట్లో మాత్రం ఇది సాధ్యపడదు అనేది మీరు చెప్తున్నారు. ఇంకానండి డాక్టర్ సివి కృష్ణవేణి గారు, కాబట్టి కొత్త విషయాలు వస్తున్నాయి. అంటే ఎవరు ఊహించని విధంగా మనం ఏదో జీవితం గడుపుతున్నాము. అంటే మనం కడప ప్రాంత శ్రోతలు, మన రాయలసీమ శ్రోతలు, అంటే మన ప్రాంతంలో ఇంతవరకే అనేది కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్. ఎవరు ఎక్కడి నుంచి ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎఫెక్ట్ చేయొచ్చు, లాభం చేయొచ్చు, బాధించవచ్చు, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఎరుకతోనే ప్రతి వాళ్ళు బ్రతకాలి అనేటటువంటిది. బికాస్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ నెట్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ సెల్ ఫోన్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ కంప్యూటర్. చాలా ధన్యవాదాలండి. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్కారం అండి.